ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరసిపాడు మండలం పమిడిపాడు గ్రామంలోని ప్రగతి హైస్కూల్ 24వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో బాలబాలికల నృత్య ప్రదర్శన, కోలాటం ప్రేక్షకులను కనువిందు చేసింది. ప్రిన్సిపల్ నవబోతు చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించినట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వార్షికోత్సవాన్ని నిర్వహించాము. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కొన్ని కళాకారుల కళారూపాలు ప్రదర్శించాము. అంటే కళ అనేది కేవలం ఎంజాయ్మెంట్కే కాదనేది మా ఉద్దేశం. కళ ఆలోచింపజేసే విధంగా ఉండాలని, పాటలు, ఆటలు, చదువులో భాగంగా ఉండాలని, సృజనాత్మకత ఉంటేనే పిల్లలకి మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది మా ఉద్దేశం. అందుకని మేము వేసే కళారూపాలు అంటే నాటికలు కానీ, పాటలు కానీ, డ్యాన్సులు కానీ అవి కేవలం ఆ కాసేపు ఆనందించడానికే కాకుండా తర్వాత కూడా ఆ ప్రశ్నని వాళ్ళ మెదడులో చొప్పించే విధంగా చూపడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. కేవలం ఈ కళారూపాలు వార్షికోత్సవం రోజు ప్రదర్శించడం కాదు, ప్రతిరోజు మా స్కూల్లో సృజనోదయం అనే ఒక కార్యక్రమం ద్వారా క్రియేటివిటీని పెంచడం కోసం పిల్లల చేత కథలు చెప్పించడం, పాటలు పాడించడం, పాటలు రాయటము, అట్లానే బొమ్మలు వేయించటము, రకరకాల వేషధారణలు, దేశభక్తుల వేషధారణలు వేయించటం, గొప్ప గొప్ప మహిళల వేషధారణలు వేయించటం, అట్లానే సమాజంలో ప్రముఖులను అప్పుడప్పుడు స్కూల్కి ఆహ్వానించే వాళ్ళ చేత పిల్లలతో ఇంటరాక్షన్